వెల్కమ్ టు వెలుకూచి ప్రసాద్ వ్లాగ్స్. ఈ వీడియోలో నేను ఆటంబర్గ్ స్మార్ట్ రెజీనా ప్లస్ బిఎల్డిసి ఫ్యాన్ని అన్బాక్సింగ్ చేస్తున్నాను. దీని ధర నాకు 5,172 రూపాయలు పడింది. ఇది నేను 23 మార్చ్ 2021 రోజున తీసుకున్నటువంటి ఫ్యాన్ అన్నమాట. నా ఛానల్ టెర్మినేట్ కావడం వల్ల మళ్ళీ ఈ వీడియోని పెడుతున్నాను. అయితే మామూలుగా ఈ ఫ్యాన్ అన్బాక్సింగ్ వీడియో షూట్ చేసింది ఆల్రెడీ నా దగ్గర ఉందన్నమాట. దాన్ని మళ్ళీ ఎడిటింగ్ చేసి మీకోసం నేను అందిస్తున్నాను అన్నమాట. ఇది బాక్స్ ఓపెన్ చేయగానే యూజర్ మాన్యువల్ ఉంది. అలాగే ఇంకో బుక్ ఏమో వారంటీ ఇన్ఫర్మేషన్ బుక్ అన్నమాట. ఇది 2 ఇయర్స్ వారంటీ ఉంది. దాని తర్వాత 1 ఇయర్ ఎక్స్ట్రా వారంటీ కూడా ఇచ్చారనమాట. అయితే ఇది స్మార్ట్ ఫ్యాన్ కావటం వల్ల దీన్ని ఏ విధంగా యూజ్ చేయాలి అనేది ముఖ్యంగా సపరేట్గా ఒక బుక్లెట్ కూడా ఇచ్చారు. అదే ఇది అన్నమాట. ఇప్పుడు మనము ఈ ఫ్యాన్ యొక్క యాక్సెసరీస్ అన్నీ కూడా ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా ఈ క్యాప్స్ ఒకటి ఉన్నాయన్నమాట. పైన 2, పైన ఒకటి కింద ఒకటి ఫిట్ చేసే క్యాప్స్ అన్నమాట ఇవి. దాని తర్వాత ఫ్యాన్ షటిల్ కిట్ అంటారు దీన్ని, స్టడీ అని ఏదో అంటారు. దాని తర్వాత ఫ్యాన్ రిమోట్ ఇది. ఇంకోటి ఏంటంటే ఇది స్మార్ట్ ఫ్యాన్ అన్నమాట. దాంతోపాటు బ్యాటరీస్ కూడా ఇచ్చారు. ఇంకా ఫ్యాన్ మెయిన్ మోటార్ది అన్నమాట. ఇది మెయిన్ గడ్డ అంటారు కదా, మనం ఫ్యాన్ గడ్డ అని మనం పిలుస్తాము. అదొకటి. ఇది బిఎల్డిసి మోటార్తో పనిచేసేది అనమాట. అందువల్ల దీంట్లో మనకు కరెంటు చాలా తక్కువ కాలుతుంది. ఎందుకంటే ఇది 3-4 సంవత్సరాల నుంచి నేను వాడుతున్నా కాబట్టి ఇది చాలా బాగా పనిచేస్తుందని కూడా చెప్పచ్చు. ఇది ఇంకా రాడ్ ఒకటి ఉంది. ఈ రాడ్ తర్వాత మనకు ఈ ఫ్యాన్ రెక్కలు ఉన్నాయి. అయితే ఈ ఫ్యాన్ రెక్కలు మనకేంటంటే యాంటీ డస్ట్ కోటింగ్ అని మెన్షన్ చేశారు. కాకపోతే వాళ్ళు చెప్పినట్టు ఇది డస్ట్ కోటింగ్ రెక్కల్లాగా నాకు అనిపించలేదు. మామూలు ఫ్యాన్ కంటే కూడా దీంట్లో దుమ్ము బాగా పడుతుందన్నమాట. కాకపోతే దీని డిజైన్ మాత్రం మామూలు ఫ్యాన్ లాగా కాకుండా కొంత డిఫరెంట్గా ఉంది. అది మాత్రం డిఫరెంట్గా ఉంది. ఫ్యాన్ కూడా చెప్పాలంటే బాగా ఉందని చెప్పచ్చు. చూశారు కదా రెక్కలు ఏ విధంగా ఉన్నాయో. ఇది ఈ ఆటంబర్గ్ స్మార్ట్ రెజీనా ప్లస్ ఫ్యాన్ అన్బాక్సింగ్ అన్నమాట. ఫ్యాన్ ఫిట్ చేసినాక ఇప్పుడు ఫ్యాన్ ఏ విధంగా నడుస్తుందో ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఉత్తగానే 2 మీద నడుస్తుంది. దానికి గుర్తుగా 2 లైట్లు వెలిగాయి. తర్వాత మళ్ళీ 3 అంటే 3 లైట్లు. తర్వాత 4 లైట్లు వెలగడం వల్ల 4 మీద ఫ్యాన్ నడుస్తుంది. తర్వాత 5 మీద పెట్టినప్పుడు 5. తర్వాత బూస్ట్ మోడ్ అన్నమాట. ఈ విధంగా ఈ ఫ్యాను నడుస్తుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే దీనికి రెగ్యులేటర్ బైపాస్ చేయాలి, డైరెక్ట్గా నడపాలన్నమాట.
ఇక తర్వాత ఇది లైట్లు, రాత్రిపూట బెడ్ ల్యాంప్ లాగా కూడా వాడుకోవచ్చు మనం దీన్ని. దాంతోపాటు దీంట్లో మనకు స్లీప్ టైమర్ ఉంది. అలాగే ఇది ఆన్ అండ్ ఆఫ్ 2 రకాలుగా, ఫ్యాన్ బంద్ చేసి మనం ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదా ఆన్లో పెట్టుకొని ఆఫ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ముఖ్యంగా ఇది ఏసీ నడుపుకునే వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉండేటువంటి ఫ్యూచర్ అన్నమాట. ఎందుకంటే ఏసీ 2 అవర్సో 3 అవర్సో పెట్టుకొని మనం పడుకుంటాం. తర్వాత ఏసీ బంద్ కాగానే ఒక 10 నిమిషాలకు 15 నిమిషాలకు మళ్ళీ ఉడకపోత కావచ్చు. అలా కాకుండా ఫ్యాన్ ఆటోమేటిక్గా ఆన్ అయ్యేటట్టు ఉంటే అటు ఏసీ ఆఫ్ కాగానే ఫ్యాన్ కూడా ఆన్ అవుతుంది. కాబట్టి ఇది మనకు చాలా మంచి ఫ్యూచర్ అన్నమాట. చూశారు కదా రెక్కలకు దుమ్ము ఎంత పట్టిందో. జస్ట్ నేను తుడిచి ఒక 20 రోజులైంది. 20 రోజుల్లోనే అంత దుమ్ము పట్టింది. వాళ్ళు డస్ట్ ప్రూఫ్ అని చెప్పారు, కానీ డస్ట్ ప్రూఫ్ అయితే కాదు ఇది. ఇది ఈ ఆటంబర్గ్ ఫ్యాన్ యొక్క ఫుల్ రివ్యూ అన్నమాట. దీన్ని కొనుక్కోవచ్చా అంటే ఖచ్చితంగా దీన్ని కొనుక్కోవచ్చు. కాకపోతే డస్ట్ ప్రూఫ్ ఉందని మాత్రం కొనుక్కుంటే మోసపోయినట్టే. మిగిలిన అన్ని ఫ్యూచర్స్ అన్నీ కూడా బాగున్నాయి, ఇది ఒకటే నాకు నచ్చలేదు. ఇది ఈ ఆటంబర్గ్ రెజీనా స్మార్ట్ ప్లస్ BLDC ఫ్యాన్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.